రోగులకు రాజు ఆరోగ్యశ్రీ సేవలు మరింతగా విస్తరించాయి. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు 1835 రకాల వ్యాధులకు చికిత్సతో పాటు 1375 రకాల వ్యాధులకు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకులకు ప్యాకేజీని పెంచింది సర్కార్. పేద రోగులకు సైతం 5 లక్షల నుండి 10 లక్షల వైద్య చికిత్సలకు ప్యాకేజీని పెంచింది. దీంతో ఈ సంవత్సర కాలంలోనే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 227 కోట్ల 50 లక్షల వరకు వైద్య చికిత్సలు పొందారు పేదలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ తో పాటు జిల్లా మేనేజర్ అందుబాటులో ఉంటూ వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే సులభతరమైన వెసులుబాటు ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. ఉచిత వైద్య సేవల్ని 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచింది. దీంతో పాటు కొత్తగా 163 కొత్త చికిత్సలను ఇందులో చేర్చింది. దీంతో సర్జరీ, మెడికల్ మేనేజ్మెంట్ చికిత్సలను అందుబాటులోకి వచ్చాయి. 1835 రకాల వ్యాధులకు చికిత్స పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్సల ప్యాకేజీ ఛార్జీలు పెంచడం వల్ల మెరుగైన వైద్య సేవలు పొందే అవకాశాలు ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 51 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆరోగ్యశ్రీకి పనిచేస్తున్నాను. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 2024 నుండి 25 వరకు 227 కోట్ల 50 లక్షల వరకు సర్జరీస్ జరిగాయి. ఆరోగ్యశ్రీలో విరిగిన ఎముకలకి, గుండెకు సంబంధించిన హార్ట్ స్ట్రోక్, బైపాస్ సర్జరీస్, బ్రెయిన్కి సంబంధించినటువంటి బ్లీడింగ్ సర్జరీస్, స్ట్రోక్కి, అలాగే డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే కిడ్నీలు ఫెయిల్ అయినరో ఆ పేషెంట్స్కి డయాలసిస్లు, అలాగే పుట్టిన పిల్లలకి కాక్లియర్ ఇంప్లాంటేషన్, అలాగే కార్డియాక్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్. అయితే ఎవరైతే కొన్ని అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ అనేవి కూడా ఇంక్లూడ్ చేయబడినాయి. ప్రీవియస్లీ 1600 ఉండే ప్రొసీజర్స్లో ప్రజెంట్గా 163 ప్రొసీజర్స్ కలిపి మొత్తము 1830 చిల్లర ఆరోగ్యశ్రీ సౌకర్యాలు గవర్నమెంట్ ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. గతంలో రాజు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు పొందేందుకు ఎక్కువ మంది రోగులు ముందుకు వచ్చేవారు కాదు. అప్పుడు తక్కువ ప్యాకేజీలు ఉండడం వల్ల ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు పేదలకు చికిత్స అందించేందుకు నిరాకరించేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా ఆరోగ్యశ్రీలోని చికిత్సలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీ పెంచడంతో రోగులకు చికిత్స అందించేందుకు ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందే రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రజెంట్గా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 51 హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ ఉంది. దాంట్లో 28 గవర్నమెంట్ హాస్పిటల్స్, 23 ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ ఉంది. ఈ ఆరోగ్యశ్రీలలో నేను పై విధంగా చెప్పినటువంటి బ్రెయిన్కి సంబంధించినటువంటి, కిడ్నీకి సంబంధించినటువంటి, వెముకలకు సంబంధించినటువంటి, న్యూరోకి సంబంధించినటువంటి, కంటికి సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు ఇంక్లూడ్ చేయబడినవి. సో ప్రీవియస్లీ ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీకి ప్రతి గవర్నమెంట్ అనేది 5 లక్షల వరకు ప్యాకేజ్ ఇచ్చేది. ఇప్పుడు ఒక కుటుంబంలో ఆ ప్యాకేజ్ని ప్రజెంట్గా వచ్చిన గవర్నమెంట్ 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచుకున్నది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి ఏదైనా ఆపరేషన్కి 50,000 కానీ, 1,00,000 కానీ, ప్రీవియస్లీ ఒక సర్జరీకి అయితే ఇప్పుడు ఈవెన్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కానీ, కాక్లియర్ ఇంప్లాంట్స్లో కానీ మ్యాక్సిమం 10 లక్షల వరకు పేషెంట్స్ ఉపయోగించుకోవచ్చు. సో గవర్నమెంట్ అనేటువంటి ప్రీవియస్లీ ఉండే లిమిటేషన్ ఏదైతే ఉందో అది 5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 51 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాజు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ ఆసుపత్రులు 34, ప్రభుత్వ ఆసుపత్రులు 17 ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 28 ఆసుపత్రులు, జగిత్యాల జిల్లాలో 12, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో 5 చొప్పున ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రాజు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ, చెల్మెడ మెడికల్ కాలేజీలతో పాటు డాక్టర్ భూమిరెడ్డి, అపోలరీజ్, సూర్య నర్సింహం, సివిఎం, జగిత్యాల్లో అమృత, త్రినేత్ర, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అశ్విని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువ వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రధానమంత్రి యోజన పథకంలో ఇంక్లూడ్ చేయబడినాయి. సో ఈ సదవకాశాన్ని పేద, మధ్యతరగతి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అనవసరమైన డబ్బుల ఖర్చులు, ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ గవర్నమెంట్ అయితే ఏదైతే ప్రధానమంత్రి ప్లస్ రాజీవ్ ఆరోగ్యశ్రీలో ఈ పథకం ఉపయోగించుకొని ఈ సర్జరీస్ కానీ, వాటికి సంబంధించిన మెడికల్ మేనేజ్మెంట్ కానీ, అంటే సర్జరీలు కాకుండా ఓన్లీ మందులతో నయమయ్యే జబ్బులకు కానీ అన్నీ ఉపయోగించుకొని వాళ్ళ నుండి వాళ్ళ ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా కూడా వాళ్ళ యొక్క భారాన్ని తగ్గించుకోగలరని, ఎటువంటి ఆరోగ్యశ్రీ సంబంధించిన సమస్యలు ఉన్నా, ఎటువంటి హాస్పిటల్ ఎటువంటి ప్రాబ్లం
ప్రాబ్లమ్స్ వచ్చినా ఎటువంటి ట్రీట్మెంట్ పరంగా హెల్ప్ చేయడానికి ఎల్లవేళలా మాకు ప్రతి హాస్పిటల్లో ఆరోగ్య మిత్రాలు, టీమ్ లీడర్సు, డిస్ట్రిక్ట్ మేనేజరు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా నేను అందుబాటులో ఉంటాము. సో మీకు ఎప్పుడు ఏదైనా హాస్పిటల్లో ఏ రకమైన ట్రీట్మెంట్ పరంగా ఇబ్బందులు వచ్చినా మమ్మల్ని సంప్రదించి ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా ఉచితంగా పొందగలరని మీకు మనవి చేసుకుంటున్నాను. ఖరీదైన వ్యాధులకు సైతం ఆరోగ్యశ్రీ పథకంలో పేద రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రధానంగా గుండె సంబంధిత సర్జరీల ప్యాకేజీలు భారీగా పెరిగాయి. గతంలో 70,000 రూపాయల సర్జరీ ఇప్పుడు 1,08,100. గ్యాస్ట్రో లివర్ ఇంజురీ 1.50 లక్షల వరకు, న్యూరో విభాగంలో బ్యాటరీ రీప్లేస్మెంట్ 5 లక్షలు, స్టిములైజేషన్ కు 13 లక్షల వరకు ఆసుపత్రులకు చెల్లించేలా ప్యాకేజీలను పెంచింది సర్కార్. ఇలా 1,375 రకాల వ్యాధుల ప్యాకేజీలను పెంచడంతో పేదలకు చికిత్స అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు ముందుకొస్తున్నాయి.